ఎస్ వీకెండ్ సర్కార్ డబ్ల్యూఈఏకే వీక్ అంటే బలహీనం, డబ్ల్యూఈఈకే వీక్ అంటే వారాంతం. అంటే బలహీన సర్కారు వారాంతపు అరాచకం సృష్టిస్తోంది. సో అదే వీకెండ్ సర్కార్. హైడ్రా బుల్డోజర్ తీసుకొచ్చిన తర్వాత మూసి ప్రక్షాళన పేరుతో అక్కడ బుల్డోజర్ తోటి ఇండ్లు నేలమట్టం చేసిన, లేదంటే మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి అక్కడ వందలాది చెట్లను పదుల సంఖ్యలో బుల్డోజర్లు పెట్టి అక్కడ మొత్తం విధ్వంసం చేసినా కూడా అన్ని సెలవు దినాలనే ఎంచుకుంటుంది, వారాంతాలనే ఎంచుకుంటుంది. శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, లేదంటే పండగ సెలవులు, లేదంటే ఏ రకమైన మరొక రకమైన సెలవులు, ఇట్లా సెలవుల్ని మాత్రం ఎంచుకుంటుంది. వీకెండ్స్ని ఎక్కువగా ఎంచుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీరు అందిస్తున్నటువంటి ప్రజాపాలన అంటూ ప్రశ్నిస్తున్నారు. సో ఇటువంటి విధ్వంసాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం. సో ఇదేనా ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పారు, ఇదేనా ప్రజాపాలన ఉంటుందని చెప్పారు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పారు అనేది రాష్ట్ర ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి. రైట్, ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. పాపారావు గారు, వీకెండ్ అంటే చాలా ఆహ్లాదంగా ఉండే మూడు ఉండే గతంలో, కానీ ఇవాళ వీకెండ్ అంటే చాలు ఎక్కడ ఈ హైడ్రాకు ఎఫెక్ట్ కావాలో, లేదంటే ఇటువంటి ఎక్కడ చూడాల్సి వస్తుందో, ఎక్కడ ఎటువంటి వినాల్సి వస్తుందో అన్నటువంటి భయంలో ఇవాళ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారు మీరు, నిర్వచనం ఏం చెప్తారు వీకెండ్ సర్కార్కి, బలహీన సర్కార్కి, వారాంతపు అరాచకానికి? మామూలుగా ఎండాకాలం అంటే పిల్లలకి సంబరం, పెద్దవాళ్ళకి కూడా పిల్లలకి సెలవు కాబట్టి బాగుంటుంది అనేది, ఊళ్ళెళ్ళొచ్చు అనేది. అలాగే చీకటి పడితే రాత్రి అయితే పగల కష్టపడతాం కాబట్టి రాత్రి అయితే నిద్రపోవచ్చు అనేది మామూలుగా. ఇది మామూలు మనుషుల పద్ధతి. కానీ దీనికి ఆపోజిట్ ఎవరుంటారు? ఎవరైతే సమాజానికి వ్యతిరేకంగా ప్రయాణాలు చేస్తారో, సమాజానికి వ్యతిరేకంగా పనులు చేస్తారో వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తారు. మిగతా వాళ్ళందరికీ వీకెండ్ సెలబ్రేషన్ అయితే, వాళ్ళకి ఖాళీ అయితే, కష్టపడిన తర్వాత 5 రోజులు వీకెండ్, 6 రోజులు 5-6 రోజులు కష్టపడిన తర్వాత 2 రోజులు 1 రోజు హ్యాపీగా ఉందాం అనుకుంటారు జనాలు. కానీ ఆ 2 రోజులు 1 రోజు డ్యూటీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఆ డ్యూటీ చేసేవాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటిది అనమాట. అంటే ఎవరైతే సంఘ జనరల్ సాధారణ ప్రవాహానికి, సాధారణ పద్ధతులకి భిన్నంగా పోతారో, వ్యతిరేకంగా పోతారో వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉంటారు ఆ చివరిలో వీకెండ్. కాబట్టి అదే అనుకోవాలి దీన్ని. ఓ రకంగా చెప్పాలంటే ఈరోజు వీకెండ్ వస్తే ఎందుకు చేస్తున్నారు ఈ పని అనే దగ్గర ఒక రకమైనటువంటి నేరో మైండెడ్నెస్, కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేకుండా 2 రోజులు జైల్లో పెడితే వీళ్ళకి తెక్క కుదురుద్ది అనేటి ఒక పనికి మాలినటువంటి ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఇది. చాలా నేరో పరిధిలో ఆలోచించేది. నిజంగా సమస్య ఉన్న చోట అరెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు సాధారణంగా. దానిలో కక్ష సాధింపు కోణం కంటే కూడా ఒక సమస్యని పరిష్కారం చేసుకునే కోణం, లా అండ్ ఆర్డర్ని రిస్టోర్ చేసే కోణం ఉంటుంది. కానీ దీనిలో కక్ష సాధింపు కోణం, లేకపోతే ప్రతీకార ధోరణి, లేకపోతే సంకుచితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు తప్పితే ఇంకోటి లేవనేది స్పష్టంగా ఈ వీకెండ్ 2 రోజులు లోపల పెడితే దిగిరాక చేస్తాడా అనే ఆలోచన విధానం దీనిలో కనపడుతుంది. కాబట్టి అంటే జనాల్ని భయపెట్టే ఆలోచన విధానం తప్పితే దీనిలో జనాల్ని సరిదిద్దేది కానీ, లా అండ్ ఆర్డర్ లో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు జనాల్ని మామూలుగా జైళ్లలో పెట్టినా, లేకపోతే శిక్షలు విధించినా, లేకపోతే విచారించినా, లేకపోతే కేసులు పెట్టినా ఎందుకు చేస్తారు? వాళ్ళని సరైన ట్రాక్ లోకి తీసుకురావాలని ఎప్పుడు ట్రై చేయడం అనేది మామూలు సిద్ధాంతం. క్రిమినల్ లాలో కానీ, జైల్ మాన్యువల్స్ లో కానీ, వీటన్నిటిలో పద్ధతి ఏంటంటే వాళ్ళకి సరైన మామూలు సాధారణ పౌరులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయడం అనేది. ఇక్కడ అది కాదు వీళ్ళ ఉద్దేశం. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉన్న వాళ్ళనో, లేకపోతే సరిగ్గా ఉన్న వాళ్ళనో తీసుకెళ్లి వాళ్ళని మెండ్ చేసి తమకు అనుకూలంగా లొంగిపోయేటట్లు చేసుకోవటం ఉద్దేశం. కాబట్టి ఈ వీకెండ్ అంటే మామూలు వీళ్ళ అర్థంలో ఏంటంటే ఇది. రైట్, అంటే పాపారావు గారు, గతంలో హైడ్రా ఎట్లా విధ్వంసం చేసిందో అందరం చూసాము. అంటే ఆ గృహప్రవేశాలు జరిగినటువంటి ఆ తాలూకు ఆ వాతావరణం కూడా, అంటే మామిడి తోరణాలు కూడా ఆ రకం ముందే కూల్చినటువంటి ఇండ్లు కూడా కనిపించాయి. చాలా బాధ అనిపించింది. విద్యార్థుల పుస్తకాలు కూడా దాంట్లో మర్చిపోవడం, ఇవన్నీ చూసాం. అంటే దీనిపైన హైకోర్టు కూడా గతంలో మాట్లాడింది హైడ్రా బుల్డోజర్ చేసే విధ్వంసం గురించి. దాంతోపాటుగా ఈ శని ఆదివారాలప్పుడే మీకు సమయం దొరుకుతుందా అని కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి మరి గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంటే కోర్టు దృష్టి దాకా కూడా పోయే స్థాయిలో శనాదివారాల వ్యవహారం నడుస్తుంది అనమాట. సో అది అటుకే ఇక్కడ మీకు మామూలుగా సామాన్య జనం బ్యాంకు లోన్ తెచ్చుకొని ఓ చిన్న ఇల్లు, కరెంట్ ఇచ్చింది జిహెచ్ఎంసీ, లేకపోతే కరెంట్ ఇచ్చింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ ఇచ్చారు, అన్ని చట్టబద్ధంగా జరిగిన కాగితాలన్నీ ఉండగా దాన్ని కూల్చేసి, ఏదో పేరు పెట్టి దాన్ని కూల్చేస్తే ఈ బ్యాంకు తాలూకు కిస్తీలు అవి మాత్రం కట్టక తప్పని స్థితి వాళ్ళకు ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని డజన్ల కుటుంబాలు ఈరోజు సిటీలో, 100 కుటుంబాలు రోడ్ల పడ్డ పరిస్థితి.
దారుణమైనటువంటి, అంటే మామూలుగా అయితే ఉసురు తగులుతనే మాట మనం వాడతాం. నాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను అయితే ఉసురు తగులుతనే మాట వాడతాం, కానీ ఉసురు తగలిపోయాము. కానీ వీకెండ్ గవర్నమెంట్ అనేది నిజంగానే వీకెండ్ అవటం, గవర్నమెంట్ వీకెండ్ అవటం వెనక కారణం ఏంటంటే వీళ్ళందరి ఆక్రోశం, ఆవేదన సమాజంలో ఒక అంతర్లీన ప్రవాహంగా మారి జనాలందరిలో అది ఇల్లు కూలిన వాళ్ళకే కాదు, వాళ్ళ పట్ల అందరికీ సానుభూతి ఉంది. ఈరోజు అన్యాయం చేస్తున్నారు వీళ్ళకి. పెద్ద మనుషులకి నోటీసులు ఇస్తున్నారు, సామాన్య జనానికి నోటీసులు కూడా ఇవ్వటల్లా. పెద్ద మనుషులకు సంబంధించి ఏం కూల్చారు, ఏం జరిగింది, వాళ్ళు అవసరమైతే కోర్టులకు వెళ్తున్నారు, ఆగుతున్నాయి. ఎవరికి కూల్చారు, ఏ పెద్ద మనుషులకి కూల్చారు, ఇవన్నీ చూసిన తర్వాత సమాజంలో ఒక అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ బలంగా సమాజం జనాల్లో ఉంది. అది తమకే జరగకపోయినా మిగతా జనాలందరూ కూడా తమతో సహానుభూతిని పంచుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే సమాజం మొత్తం మీద ఈ రోజు చేస్తున్నటువంటి అకృత్యాలు ఏదైతే ఉందో, ఈ రోజు ఇల్లు కూల్చేయడం దగ్గర నుంచి సామాన్య జనం ఉసురు పోసుకోవడం దాకా కూడా ఖచ్చితంగా మొత్తం సమాజం మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. మొన్న కూడా సర్వేలు వచ్చినాయి కదా, వీళ్ళకి 20 సీట్ల కంటే కూడా ఎక్కువ రావని. అది కూడా ఆశ్చర్యమే. గ్రోక్ చెప్పింది అనుకుంటా, గ్రోక్ అంది 20 సీట్లు ఏదో చెప్పింది. అవును. అది కూడా నా డౌటే, గ్రోక్ ఏది ఎందుకు చెప్పిందో నాకు తెలియదు, కానీ నేనైతే ఐ డౌట్. అసలు వీళ్ళలో టాప్ లీడర్స్ అయిన కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారా, బట్టి విక్రమార్క గారు బదిర్లో గెలుస్తారా, నాకు డౌటే. ఐ కాంట్ బిలీవ్ ఇట్. వీళ్ళు గెలుస్తారని నేను అనుకుంటా. నాకున్న ఆలోచన ప్రకారం వీళ్ళు గెలిచే అవకాశమే లేదు. రైట్, ఓకే. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా చట్టాలు పేద మధ్యతరగతి ప్రజలకు ఒకలాగా పనిచేస్తున్నాయా, పెద్దవాళ్ళకు ఒక రకంగా పనిచేస్తున్నాయంటూ స్వయంగా హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని. నిజంగా సరే హైడ్రా పెట్టాము, కూల్చామనడం కొంతవరకు అది అనుకున్నా కూడా మరి అందరికీ కూలాలి కదా. ఇప్పుడు పేదవాళ్ళకి కూలించినట్టు, మధ్యతరగతి వాళ్ళకి కూల్చినట్టు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా కూలిస్తే హైడ్రా న్యాయం చేసినట్టు. బట్ అట్లా కాకుండా కొంతమంది జోలికి పోయి కొంతమందిని పూర్తిగా వదిలేశారు. సో ఈ విషయాన్ని కూడా హైకోర్టు చాలా స్ట్రైట్గానే, చాలా ఘాటుగానే ప్రశ్నించింది గతంలో ప్రభుత్వాన్ని. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో గట్టిగానే, మామూలుగా కాదు, చాలా గట్టి వార్నింగ్స్ లాంటివి ఇచ్చింది. అయినా తీరు పూర్తిగా మారింది అనుకోవడానికి అనగలుగుతున్నావా? తీరు పూర్తిగా మారింది అంటానికి కొంచెం ఎందుకో డౌట్ వస్తానే ఉంది. కాబట్టి వీళ్ళు చేయదలుచుకుంది వీళ్ళు చేస్తున్నారు. కోర్టుల్ని వీళ్ళని లెక్క చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వీళ్ళ దగ్గర పర్యవసానాలు ఎలా ఉంటాయని కూడా తెలియదు. కోర్టుని కాదంటే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది కూడా ఆలోచించిన స్థితిలోకి పడిపోయారా అనేది ఉంది. నిన్న చూసాం ఎన్నెన్ని అబద్ధాలు ఆడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ పక్షులు జంతువులే లేవని మాట్లాడితే జింక, అది ఒకటి లైవ్ వీడియో ఇళ్లలోకి వచ్చింది. రోడ్ల మీద చనిపోయిన జంతువులు, ఎంత దారుణం అది. మూగజీవాలు అవి మనకు అవసరం పని, అవి వాటి ప్రాణం వాటి పరంగా మనకేం విలువ లేకపోవచ్చు, కానీ దాంతో మనకు అవసరం. అది హైదరాబాద్కు లంగ్స్ లాంటిది. ఆ ఏరియా మొత్తం, ఒక పెద్ద ఏరియా మొత్తానికి అది ఊపిరితిత్తులు లాంటిది. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం కనకపోతే మళ్ళీ సృష్టించలేము మనం. అట్లాంటి ప్రాంతాన్ని సర్వనాశనం చేసి దానిలో పైశాచిక ఆనందం పొందటం తాలూకు ఇదిని మనం అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. సో దాంట్లో గమనించాల్సింది పాపారావు గారు, అక్కడ అడ్డుకున్నది, అక్కడ దెబ్బలు తిన్నది అందరూ కూడా తెలంగాణ విద్యార్థులే కాదు, అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో అక్కడికి యూనివర్సిటీకి చదువుకోవడం కోసం వస్తారు. అంటే వాళ్ళకే ఉంది స్పృహ, అరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాలని. అంటే వాళ్ళంతా వాళ్ళకు 4-5 సంవత్సరాలు చదువుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళకి ఆ స్పృహ, ఆ సోయే ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ పరిపాలకులకే లేదు అనేటువంటిది కూడా చాలా విపరీతంగా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అంటే ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్ల దగ్గర నుంచి ప్రకాష్ రాజ్, లేకపోతే చాలా మంది పేర్లు ఉన్నాయి, నాకు అందరి పేర్లు తెలుగు యాక్టర్స్ పేర్లు, కానీ చాలా మంది సినిమా యాక్టర్ల దగ్గర నుంచి, అంటే ఎవరైతే సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇది ఒక ఉద్యమం, ఏముందుకు ఇది మనందరికీ సంబంధించిన ఉద్యమం, సమాజానికి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించిందని దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని దానికోసం ముందుకు వచ్చారు. అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుదోవ పట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి క్షమాపణలు కూడా చెప్పారు, పొరపాటు చేసాం, మాకు రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారనేది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా సమాజం మొత్తం వ్యతిరేకంగానే ఉందండి. కొద్దిపాటి మంది కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు తప్పితే, వాస్తవాలు చూడని వాళ్ళు తప్పితే మిగతా అందరూ దాన్ని ఆక్షేపిస్తానే ఉన్నారు, ఇది తప్పని మాట్లాడుతూనే ఉన్నారు. అందరి దృష్టిలో తప్పే, ఇది 100% యూనివర్సల్ గా. పేద ధనిక వ్యత్యాసాలు కూడా లేవు దీనిలో, కొట్లాట్లు కూడా లేవు దీనిలో. అందరి దృష్టిలో అక్కడ చేస్తుంది తప్పే. సో రైట్, అంటే వాళ్ళకి ఎవరికి అది వ్యక్తిగత స్వార్థం లేదు ఆ భూముల్ని కాపాడడం కోసం అనేది. సో అక్కడ వన్యప్రాణుల్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, గ్రీనరీ అనేది పోగొట్టుకోవద్దు అనేదే. ఎవరు చేసినా కూడా దెబ్బలు తిన్నా, లాఠీ చార్జ్ పాలైనా, కేసులు పెట్టడానికి గురైనా కూడా వాళ్ళ స్వార్థం కోసం కాదు. అంటే ఈ విషయం ప్రభుత్వం ఎట్లా ఆలోచించాలి? ఒకటైతే దాదాపు 54 మంది విద్యార్థుల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు పాపారావు గారు, కానీ ఎవరిపైన కేసులు పెట్టలేదంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అంటే నేను నా బాధ ఏంటంటే, బట్టి విక్రమార్క కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్.
ఆయన యూనివర్సిటీ స్టూడెంట్. ఆయన స్వయంగా ఆయన ఫీల్ అవ్వాలి, తనకి ఐడెంటిఫికేషన్ ఉండాలి యూనివర్సిటీతో, దానిలో చదువుకుని ఎదిగి వచ్చినవాడు. అట్లాంటి వ్యక్తి మామూలుగా కూడా కొంత గౌరవనీయత ఉంది ఆయనకి. భట్టి విక్రమార్క అంటే మొన్న ఇప్పుడు కొత్తగా ఈ కాంగ్రెస్ మంత్రివర్గం 2024లో 23లో అధికారంలోకి వచ్చి ఇదంతా అయ్యాక కూడా భట్టి విక్రమార్క గారిని వేరుగానే చూసేవాళ్ళం అందరం. ఆయన ఒక ప్రిన్సిపల్ గా ఉంటాడని, ఒక గాంధీయన్ లాగానే చూసేవాళ్ళం కొంత ఇదిగా. ఆయన ఇప్పుడు అలా చూడలేకపోతున్నాం. ఎందుకు ఆయన గోనె ప్రకాష్ రావు కూడా వీడియోలు చూడండి, గోనె ప్రకాష్ రావు వీడియోలు యూట్యూబ్ లో చూస్తే ఎంత భయంకరంగా ఆయన ఈయన మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకు ఇలా అవ్వాలి? మీరు ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి స్థాయి ఉంది మీకు? ఇక్కడికి వచ్చి ఇలా ఎంత జరుగుతుంటే మీ గురించి మాటలన్నీ వస్తుంటే జవాబు చెప్పుకోలేని స్థితిలో, ఎదురుదాడి చేయలేని స్థితిలో ఉన్నారంటే మీరు ఏమవుతుంది మీకు? సో అంటే పాపారావు అంటే సుప్రీంకోర్టు నుంచి కావచ్చు, తర్వాత ఇక్కడ హైడ్రా విషయంలో హైకోర్టు నుంచి కావచ్చు, ఇట్లా మందలింపులు జరగడం చూస్తున్నాం. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మొట్టికాయలు వేయడం చూస్తున్నాం. అంటే ఒక ప్రభుత్వంగా మంచి పేరు తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి, కానీ ప్రతిసారి న్యాయస్థానాల చేత మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి ఎందుకు ప్రభుత్వానికి వస్తుంది? సో దాంతోపాటుగా ఇంతవరకు 15 నెలల కాలంలో ప్రజల నుంచి మెచ్చుకోగలిగినటువంటి కార్యక్రమం ఏమైనా ప్రభుత్వం చేయగలిగిందా అంటే ఏమైనా సమాధానం ఉందా? సమాధానం ఏముంటుంది సార్? వీళ్ళు అంటే ఇక దీనికి ఈ ప్రభుత్వాన్ని, ఇది ప్రభుత్వము, ఇది ప్రభుత్వం అంటే ఒక హుందాతనం, సమాజం మొత్తం ప్రయోజనాలను కోరేది, ప్రజాహితం కోరేది అనేది మనం అనుకుంటాం. ప్రభుత్వంలోని వాళ్ళే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు, గూడు కట్టుకున్న విధంగా. అంటే ఏదైనా ఒకటి అలా తప్పులు జరగచ్చు, ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని తప్పులు జరుగుతాయి ఎప్పుడైనా, కానీ తప్పులు జరిగితే వేరే విషయం. కానీ పని కట్టుకొని వీళ్ళ విధానాలు తీరుతేనే కొన్ని నేరో మైండెడ్, లేకపోతే సంకుచిత స్వార్థపూరిత ప్రయోజనాల సమూహంగా వ్యవహరిస్తున్నారేమోననే సందేహం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని, ఇది కదా ప్రభుత్వాన్ని మాత్రం ఎలా అనగలం మనం దీన్ని? ఇది ప్రభుత్వం అనేది ప్రభుత్వం దానికి చాలా గౌరవనీయత ఉంది. ప్రభుత్వం అనగానే మనది, మనల్ని కాపాడేది, మనం ఎన్నుకున్నది, నేను ఓటేసినా అయిపోయినా నా మంచి కూడా కోరుద్ది. ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. ప్రభుత్వం అనగానే ఒక నమ్మకం, ఒక భరోసా మామూలు మనిషికి. దీనికి అసలు పూర్తి భిన్నంగా అసలు ఆపోజిట్ గా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే భయపడిపోయే పరిస్థితి ప్రజల్లో వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకునే ఉపయోగం? రైట్. అంటే పాపారావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర హక్కులు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయన్నటువంటి చర్చ సాగుతోంది. అంటే ఒకటి చెప్పనా ఇక్కడ? చెప్పండి. పౌర హక్కులు అనగానే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పౌర హక్కుల నేతలే ఈ సమస్య తెచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళే. హరగోపాల్, పాసం యాదగిరి లాంటి వాళ్ళే స్వయంగా కంకణం కట్టుకొని సమస్యల వలయంలోకి తామెళ్ళి జనాన్ని కూడా నెట్టారు. ఇంకా పౌర హక్కుల గురించి మాటలేంటి? పౌర హక్కులు ఎలా కాపాడుకోవాలో, పౌర హక్కుల అర్థం ఏంటో మనం ఆలోచించకుండా, పౌర హక్కులు అంటే మనం నిరసన తెలుపుకునే హక్కు మాత్రమే అనుకుంటే పొరపాటు. పౌర హక్కులు అంటే ప్రజలు వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతా వెళ్ళటం, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతా, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలు పరిష్కారం అవుతా వెళ్ళటం. దీనికి కొన్ని నియంత్రణలు ఉంటాయి ఖచ్చితంగా. అది మర్చిపోయి మనం 24 గంటలు జనం తిన్నారా లేదా మనకు అనవసరం, జన సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా మనకు అనవసరం, మనం మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ మాత్రం మనకు ఉండాలి. నిరంతరంగా మనం ఆందోళన చేసే స్వేచ్ఛ. ఏ సమస్యల మీద ఆందోళన చేస్తాం? లేని సమస్యల మీద. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసేసిందంటే మనం ఆందోళన చేస్తాం. నిరుద్యోగం పెరిగిపోయిందంటే మనం ఆందోళన చేస్తాం. నిజంగా పెరిగిందా నిరుద్యోగం? మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగ్గా ఉందా, దేశం కంటే మెరుగ్గా ఉందా చూడం, రెచ్చగొడతాం విద్యార్థుల్ని. ఇట్లాంటి చేసిన తర్వాత ఇంకా పౌర హక్కులు అనే మాట నాకు ఎందుకో కొంచెం ఐ హావ్ రిపల్షన్, నాకు వ్యతిరేకత వస్తుంది. అంటే 6 గ్యారంటీలు అనేది ఒకటి చెప్పారు, 6 గ్యారంటీలతో పాటుగా 7వ గ్యారంటీ అనేది జనరల్గా చెప్పారు. అంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది, లేదా అరెస్ట్ ఉండవు, అక్రమ నిర్బంధాలు ఉండవు. నిన్న కోదండరామ్ గారిని దేశపతి శ్రీనివాస్ వీడియో కూడా చూశాను నేను. చాలా అతింపుగా అడిగాడు పాపం. దేశపతి శ్రీనివాస్ వీడియో కూడా నిన్నే అక్కడ ఊళ్ళో లేను, బయట ఉన్నప్పుడు చూసి బాగుంది వీడియో. అతింపుగా అడిగాడు, నేను మీ విద్యార్థిని, మీ దగ్గర నేర్చుకున్న వాడిని పాఠాలు, మీలాంటి వాళ్ళు కూడా ఇలా హెచ్సియు విషయంలో చూసి చూడనట్లుగా నోరు తెచ్చి మాట్లాడకపోవటం బాగాలేదనేది ఒక అద్దెంపుగా, నేను మీ దగ్గర నేర్చుకున్నాం ఇవన్నీ జీవితంలో చాలా విషయాలు, కానీ మీరే ఇలా ఉంటాం మాకు బాధగా ఉందనేది దేశపతి శ్రీనివాస్ వీడియో చూశాను.
అలాగే ఈరోజు చాలా మంది కోదండరామ్ గారి విషయంలో కానీ లేకపోతే హరగోపాల్ విషయంలో, హరగోపాల్ ఏదో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆయన ప్రొఫెసర్ గా పనిచేశాడు, వచ్చాడు పోయాడు, మాట్లాడాడు. కానీ లగచర్లు ఏమైంది? హరగోపాల్ కనపడలేదా? ఇంకా చాలా ఉన్నాయి. ఆదిలాబాద్ చాలా చోట్ల ఫార్మా ఇది, చాలా చోట్ల మన మూసీ నది హైడ్రా, మూసీ నది పేరుతో హైడ్రా, ఇవన్నీ కనపడలేదా? వాళ్ళు ఎప్పుడు మాట్లాడలా. ఇంత దారుణాలు జరుగుతుంటే సమాజంలో సామాన్య ప్రజలు వీళ్ళ మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన జనం ఈ రోజు ఉక్కుపాదం కింద నలిగిపోతుంటే వీళ్ళు మధ్య అంటే లగచర్ల విషయం కూడా పాపారావు గారు, లగచర్లలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి వాళ్ళ సమస్యను మొత్తం దేశ ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా మీరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు, మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలా. ఇప్పుడు వచ్చారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి హరగోపాల్ వచ్చాడు. ఆయన బాధ్యత అది, ఆయన అక్కడ ప్రొఫెసర్ గా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్న సామాజిక నెట్వర్క్ దానిలో వచ్చాడు. అంతకుముందు నేను అదే ఎవరు అంటే కూడా నేను అన్నా, లగచర్లో ఆయన ఎక్కడికి పోయాడు? మూసీ జరుగుతున్నప్పుడు, హైడ్రా జరుగుతున్నప్పుడు ఎక్కడికి పోయాడు? ఇన్ని ఉద్యమాలు ఇన్ని సమస్యలతో జనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎక్కడికి పోయాడు? ఆయన మాట నమ్మే కదా జనం ఓట్లేసింది. ఇలాంటి వాళ్ళ మాటే నమ్మే కదా, పెద్ద మనుషుల మాట నమ్మే కదా గ్రామీణ ప్రాంతాల్లో వామపక్ష ఎంతో కొంత ఆలోచనలు, అభ్యుదయ ఆలోచనలు ఉన్న జనాలంతా క్యూ కట్టి కేసీఆర్ కి వ్యతిరేకంగా రోజు ఓటేయించింది వీళ్ళే. విద్యార్థులను రెచ్చగొట్టి గ్రామీణ ప్రాంతాలకు బస్సుల్లో పంపి తల్లిదండ్రులను కన్విన్స్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని కేసీఆర్ కి వ్యతిరేకంగా ఓట్లు ఇచ్చింది వీళ్ళే. ఈ రోజు ఏమైపోతున్నారు? వీళ్ళంతా మాట్లాడరే నోరెత్తి. అందుకే పౌర హక్కుల గురించి మాట్లాడాలంటే చాలా నాకు బాధగా ఉంది. పౌర హక్కులు ఇవన్నీ ఏం మాట్లాడతాం? ఏ హక్కులు? ఎవరి హక్కులు? ఎవరి హక్కులు కాపాడుతున్నారు? ఎవరి హక్కులకి మీరు గార్డియన్ గా ఉన్నారు? రైట్ పాపారావు గారు, నిర్మాణం అనేది చాలా ఎక్కువ కాలంతో సమయం కూడుకొని ఉంటుంది. కానీ విధ్వంసం అనేది ఒక రోజులో అయిపోద్ది. అది ఒక బిల్డింగ్ కావచ్చు, ఒక వ్యవస్థ నిర్మాణం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళ గతంలో నిర్మాణం జరిగినటువంటి విధానం, తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్న సమయంలో ఎట్లా నిర్మాణం జరిగింది అనేది, ఇవాళ 15 నెలల కాలంలో వ్యవస్థలు ఎట్లా విధ్వంసం జరుగుతూ వస్తున్నాయి అనే దానిపైన కూడా ఎటువంటి ఒక కంపారిజన్ మొదలైంది జనాల్లో. భయపడుతున్నారండి. ఇంకా 3 ఏళ్ల పరిపాలన, 3.5 ఏళ్ల పరిపాలన ఇంకా ఉందంటే భయపడుతున్నారు. సంవత్సరానికే ఇంత విధ్వంసం జరిగింది, ఇది కోలుకుంటుందా అనే భయం ఉంది. ఎవరొచ్చినా కోలుకునేటట్లు చేయగలమా మనం అనే సందేహం, భయాలు ఉన్నాయి. ఇంకా 3.5 ఏళ్ళు ఈ విధ్వంసాన్ని ఇలాగే కొనసాగిస్తే ఆంధ్ర పాలకులు ఉన్న కాలం నాటి కంటే కూడా పరిస్థితి ఎంత దిగజారుద్దో అనే భయం కూడా ఉంది. ప్రస్తుతం ఆల్రెడీ ఆంధ్ర పరిపాలకుల కాలంలో ఉన్నాయని చెప్పుకునే అన్ని సమస్యలు తిరిగి వచ్చినాయి. అవి కాకుండా అదనంగా ఇంకేం వచ్చి పడతాయి? తెలంగాణ రైతు ఆత్మహత్యలు మల్టిప్లై అవుతాయా? ఏమవుతాయి? తెలంగాణకి ఏం కాబోతుంది అనేది ఈరోజు చాలా పెద్ద భయం, ఆందోళన. అంటే ఒక ప్రభుత్వంలో, ఒక వ్యవస్థలో నిర్మాణాలను ఎట్లా జరగాలి? నిర్మాణాలు మీన్స్ అంటే బిల్డింగ్స్ నిర్మాణం గురించి మనం మాట్లాడడం కాదండి. నిర్మాణం అంటే ఒక వ్యవస్థ ఎట్లా నిర్మితం కావాలి, ఆ నిర్మాణమైనటువంటి వ్యవస్థ ఫలితాలు ప్రజలకు ఎట్లా అందాలి, వాటి కోసం ఎటువంటి ఒక దూరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే చెవిటోడు ముందు శంఖం అంతే. వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుని వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు నిర్ణయించుకున్నారు, ఆ మేరకు చేసుకుపోతున్నారని మనం అనుకోవాలి. అట్లాంటి వాళ్ళ ముందు మనం ఏం చెప్పినా ఏంటంటే మనకు ఉట్టిగా నినాదాలు, భ్రమలుగా ఉంటాయి తప్పితే, చెవిటోడి ముందు శంఖంగా ఉంటుంది తప్పితే మార్పే ఉండదు. మారేవాళ్ళైతే, మార్పు చేసేవాళ్ళైతే మీరు ఎందుకు? రైతు బంధు విషయం మొన్నే కదా డెడ్ లైన్ పెట్టాడు. డెడ్ లైన్ ఏమైంది? ఇస్తామన్నాడు కదా రైతు భరోసా. డెడ్ లైన్ ప్రకారం వేశారా? టక్ టంగ్ 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 అని పడుతున్నాడు. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారండి? అంటే తెలిసే చేస్తున్నారు కదా. ఇంకా మీరేం చేస్తారు? నేనేం చేస్తాను? ఎన్నికల కోసం ఎదురు చూడటం తప్పితే ఎవరు చేయగలిగింది ఏమిటి? ఓకే, అంటే ఇప్పుడు పాపారావు గారు గ్యారంటీలు అని చెప్పారు. ఆ గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే కేసులు, నిర్బంధాలు, జైళ్లు మనం చూస్తూనే ఉన్నాం. జర్నలిస్టుల పైన ఎట్లా వేధింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉందో. సో ఇదే కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారేమో ఇట్లా జర్నలిస్టులను వేధిస్తున్నారు, బీజేపీ వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా అనడం కావచ్చు, తర్వాత యూట్యూబర్లను వేధిస్తున్నారు అనేది మాట్లాడడం. ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో మన అసెంబ్లీలో జర్నలిస్టుల గురించి ఎట్లా మాట్లాడారు అంటే, ఒక జర్నలిస్టుల లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో ఉన్న వాళ్ళు జర్నలిస్టులు, ఆ లిస్టులో లేకపోతే క్రిమినల్సే అనేది ఆయన ప్రకటించేసి ఇక చాలా పరుషంగానే మాట్లాడారు. బట్టలు కొడతాం, తోడకలు తీస్తాం అంటూ. అంటే ఒకటే పార్టీలో నాయకుల వైఖరి రెండు భిన్నంగా ఎట్లా ఉందని ఒక వీడియో, ఆ వీడియో కూడా ఉంది పాపారావు గారు, చూసినాక మీరు దాని మీద మాట్లాడదురు కానీ వీడియో. Madam, how can it be, madam? Therefore, this is a clear-cut, systematic attack on freedom of expression is happening. Whether it is in journalism also, we can see that YouTubers are under attack, state journalists are under attack. Whenever somebody is talking against the government or against the BJP party, they are under threat. The entire machinery of Sangh Parivar and BJP are behind them.
This is going to ruin our democratic values, madam. అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీము నెత్తురుంది. రైట్ పాపారావు గారు, చెప్పండి. సో అదంటే ఎంపీ కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ఎంపీనేమో ఆ రకంగా మాట్లాడిన జర్నలిస్టుల గురించి, తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడిన వైఖరి కూడా మనం చూసాం. అంటే ప్రశ్నించడానికి పౌరులు కూడా ఎక్కడైనా ఏ గ్రామం నుంచైనా ప్రశ్నించవచ్చు. సో దానికోసం జర్నలిస్టే అవ్వాల్సిన పని లేదన్నటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదా అనేది. అంటే అసలు జర్నలిస్ట్ ఎవరో ఏ సంఘం చెప్పగలదండి? సంఘాలు ఎన్నున్నాయి, జర్నలిస్టుల సంఘాలు ఎన్నున్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏది అథారిటేటివ్ గా జర్నలిస్టులందరికీ ఒకే సంఘం అని చెప్పడానికి ఏమైనా ఉందా? చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలో లేని నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని. ఇండిపెండెంట్ జర్నలిస్టే కాకుండా ఏ సంఘంలోనూ కూడా లేను. నేను ఏ సంఘంలో లేను. ప్రెస్ క్లబ్కి పోను. మరి నా పరిస్థితి ఏంటి? నా పేరు ఎవరు ఇవ్వాలి జర్నలిస్ట్ అని చెప్పి లిస్ట్ ఇమ్మంటున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. నా పేరు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఏ సంఘం ఇస్తుంది? నాకు అంతకుముందు ఎక్రెడిషన్ ఉంది. తర్వాత నేను కొంత ఒకసారి ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడం లేట్ అయిందో, లేకపోతే అది కుదరలేదు, మళ్ళీ తర్వాత కంటిన్యూ పోయి అప్లై చేసుకోవాలా? లేదు. చేస్తే ఇస్తారేమో, ఎవరని నేను చెప్పటల్లా. కానీ ఎక్రెడిషన్ లేదు. ఎక్రెడిషన్ ఎందుకు? జనరల్ గా కొన్ని ప్రయోజనాల కోసం, ఊళ్ళు తిరగటం కోసం, బస్ పాస్లు, లేకపోతే వీటికి కొంత ఖర్చులు తగ్గుతాయి, జర్నలిస్టులకి రిపోర్టింగ్ చేయాలి, ఇట్లాంటివి ఉంటాయి. నాకు అట్లాంటి పెద్ద అవసరాలు ఏం లేవు. అక్రెడిటేషన్తో నా పని లేదు, తీసుకోవాలా. మరి అక్రెడిటేషన్ ప్రకారం నేను జర్నలిస్ట్ కాదు, లేదు కాబట్టి ఏ సంఘం కాదు. ఏ సంఘం నా పేరు ఇస్తుంది? ఏం చేయాలి నేను? జర్నలిస్ట్ కాదా? పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాను, రెగ్యులర్ గా మీడియాలో వస్తున్నాను, వాళ్ళ అనలిస్ట్ గా, పార్టీ పరంగా కాకుండా మాట్లాడుతున్నాను. భావాలు ఉండొచ్చు, వామపక్ష భావాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ నేను న్యూట్రల్ గానే ఉన్నా. ఏ పార్టీలో లేను. ఐఎమ్ నాట్ విత్ టీఆర్ఎస్, ఐఎమ్ నాట్ విత్ కమ్యూనిస్ట్ పార్టీస్. ఏ పార్టీలో లేను. కానీ దానికి నా భావాల ప్రకారం ఎవరికైనా దగ్గరగా, ఆ క్షణాన్ని ఎవరికైనా దగ్గరగా ఉండాల్సి వస్తే వాళ్ళకి దగ్గరగా ఉండే మాట్లాడుతున్నాను, అది వేరే విషయం. ప్రత్యేకంగా ఓ పార్టీ అంటూ ఏమి లేదు, ప్రత్యేకంగా ఓ సంఘం అంటూ ఏమి లేదు. ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాను, చదువుకుంటున్నాను, రాసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. మరి ఏంటి నా పరిస్థితి ఏంటి? ఎవరు పేర్లు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారండి? కాంగ్రెస్ పార్టీకి ఒక సంఘం ఉంటే వాళ్ళు ఇవ్వాలా, లేకపోతే ఎవరు ఇవ్వాలి? ఆయన అభిమాన సంఘాలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? ఎవరిస్తారు? అందరి పేర్లు ఎవరిస్తారు? జర్నలిస్ట్ సంఘాల్లో రకరకాలైనటువంటి విభేదాలు ఉన్నాయి. తప్పో ఒప్పో మంచిది, అది కూడా ప్రజాస్వామ్యం ఎందుకు అనుకుందాం. విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల్లో నేను సరే నాలాంటి వాడు పెద్ద ఏ వివాదాల్లో లేవు. వాళ్ళు పాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక సంఘం వాళ్ళు ఇంకో సంఘం వాళ్ళ పేరు ఇస్తారా? ఎందుకు ఇవన్నీ చెప్పండి. అంటే బాబా ఒకప్పుడు మీడియా అంటే పరిమితంగా ఉండేది, కానీ ఇప్పుడు పెరిగినటువంటి ప్లాట్ఫామ్ ద్వారా గ్రామాల్లోకి, పల్లెల్లో కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడి నుంచి కూడా ప్రశ్నించవచ్చు కదా జనాలు, పౌరులుగా. సరిపోతుంది, ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేది సమాజం. ఈ రోజు చేతిలో మొబైల్ ఫోన్ ఉండి మనసులో చైతన్యం ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టే ఈ రోజు. దాని సందేహం ఏముంది? చేతిలో మొబైల్ ఫోన్ ఉండి మనసులో మంచి అభిప్రాయాలు, భావాలు ఉండి చైతన్యం కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. అదంతా అందరూ జర్నలిస్టులే. కొంతమంది పార్ట్ టైము ఏదైనా అప్పుడప్పుడు అడపదడప ఏదైనా జరిగితే రియాక్ట్ అవుతారు. కొంతమంది అదే వృత్తిగా, అదే పనిగా చేస్తుంటారు. కొంతమంది ఇంతే తేడా. జర్నలిస్ట్ కాని వాళ్ళు ఎవరు? ఎవరిని మీరు లిమిట్స్ ఎలా పెడతారు? పలానా వాళ్ళు జర్నలిస్ట్ కాదని ఈ రోజు మొబైల్ ఫోన్ వచ్చి వీడియోలు తీయటం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రజెంట్ సమాజంలోకి తీసుకురావడానికి అవకాశాలు వచ్చిన తర్వాత ఏ విషయాలను జరుగుతుందాన్ని ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదు. ఇవన్నీ ఏంటంటే ఊరికే మాట్లాడటానికి బాగుంటాయి, కానీ అంటే ఏదో ఆ క్షణానికి మాట్లాడాలి కాబట్టి లోపల ఆవేశం, ఆక్రోశం తన్నుకొస్తున్నాయి కాబట్టి బాధ, నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారని మాటలు వస్తాయి. మాటలు వస్తే అన్ని ఎట్లా కరెక్ట్ అవుతాయి? ఓకే రైట్. ఇంకోటి పాపారావు గారు, అంటే సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చెట్ల నరికివేత అనేది తాత్కాలికంగా బ్రేక్ పడినా కూడా నిన్న మొన్న నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఏకంగా యూనివర్సిటీని అక్కడ మొత్తం ఎసరు పెట్టేశారు. అక్కడి నుంచి లేకుండా దాదాపు 2000 ఎకరాల ఎకో పార్క్ చేసే ప్రపోజల్స్లో అక్కడి నుంచి యూనివర్సిటీని తీసేస్తారు అన్నటువంటి అది కూడా నడుస్తుంది. మరి ఇక్కడ బీజేపీ పాత్ర ఏంటండి?
యూనివర్సిటీ బీజేపీది అంటే కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ. ఎత్తేస్తారు తీసేస్తారంటే రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమేనా రాష్ట్రంలో? కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే దాని హక్కుదారో, దాని మీద బాధ్యత ఉన్న ప్రభుత్వం ఉందో వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు తీసేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అసలు దీనిలో నేను అనుకోవటం బీజేపీ వాళ్ళ ఆందోళనలు ఉద్యమాలు చేయటం కూడా రెడిక్యులస్. మొత్తం అధికారాలు తమ చేతిలో పెట్టుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దట్ ఈస్ దెయిర్స్. ఎవరిచ్చారు ఆ రోజు స్థలం? 2600 ఎకరాలు ఇచ్చారని చెబుతారు. అది రిజిస్టర్ కాలా? కాకపోతే ఎవరిచ్చారు ఆ రోజు? ఇందిరాగాంధీ ఎవరో ఇచ్చారు కదా దానికి స్థలం. అనఫిషియల్ గా కేటాయించారు. సెంట్రల్ యూనివర్సిటీ పెడుతున్నామన్నారు, అనఫిషియల్ గా పెట్టారు. దానిలో రిజిస్ట్రేషన్ లేదు ల్యాండ్. ఇన్ని వివాదాల వెనక అదొక కారణం. కానీ ఎవరు పెట్టింది ఎవరు? యూనివర్సిటీని ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది? కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది సెంట్రల్ యూనివర్సిటీ. దానిలో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేస్తాను తీసేస్తానంటే చూస్తా కూర్చుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అర్థమే ఉంది. ఇంకా వీళ్ళు ఉద్యమాలు చేస్తే మాత్రం అర్థమే ఉంది. వీళ్ళు ఉద్యమాలు చేసి అరెస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఏళ్ళు చూపిస్తే ఇక్కడ మొత్తం అయిపోవాలి, స్టాండ్ స్టిల్కి రావాలి. ఎందుకంటే దీని మీద హక్కు దాంది. హెచ్సియు మీద హక్కు సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వాన్ని. ఏళ్ళు చూపిస్తే ఇక్కడ స్టాండ్ స్టిల్కి మొత్తం నిలిచిపోవాలి అన్ని. ఇంకా ఉద్యమాలు చేయాల్సిన అవసరమే ఉంది ఇక్కడ. రైట్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధ్వంసక ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది. కేవలం వీకెండ్ సర్కార్గా పేరు తెచ్చుకుంటుంది. ఎందుకంటే శని ఆదివారాలు మాత్రమే బుల్డోజర్ని ప్రజలపైకి పంపించడం, తర్వాత పండగ రోజులలో కావచ్చు, సెలవు రోజులలో కావచ్చు, ఇట్లా కేవలం వీకెండ్స్ని ఎంచుకుంటూ ఒక విధ్వంసం సృష్టిస్తుంది. హైడ్రా కావచ్చు, తర్వాత మూసి ప్రక్షాళనలో వచ్చినటువంటి బుల్డోజర్ కావచ్చు, నిన్న మొన్న హెచ్సిలో జరిగినటువంటి విధ్వంసం కావచ్చు. ఇట్లా వీకెండ్ అంటే గతంలో ఒక ఆహ్లాదపూరిత వాతావరణం ఉండేది హైదరాబాద్లో. కానీ వాళ్ళ వీకెండ్ వస్తుందంటే చాలు ఏం విధ్వంసం జరుగుతుందో అని భయపడుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. రైట్, ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదంలో వీకెండ్ సర్కార్